సో ఈరోజు యాక్చువల్గా ఈ ఈవెంట్ ఈ ప్రెస్ మీట్కి మంత్రివర్యులు కూడా రావాల్సింది ఉంది. పోతే ఆ ఇన్సిడెంట్ వల్ల సో ఈరోజు ఆ ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేసి సో మీడియా మిత్రుల ద్వారా సో 14th రోజు జరగబోతున్న ఈ తెలంగాణ గద్దార్ ఫిలిం అవార్డ్స్ 14 years తర్వాత ఈ రాష్ట్రం ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని పెట్టడం, దాన్ని విజయవంతం చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎఫ్డీసీతో పాటు ఫిలిం ఇండస్ట్రీ అండ్ మీడియా. సో ఆ రోజు కార్యక్రమాన్ని ఐఎన్పిఆర్ ద్వారా ఆల్ ఛానల్స్కి లైవ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఐఎన్పిఆర్ ద్వారా మీరు కమ్యూనికేట్ చేసుకొని ఆ ఈవెంట్ని వరల్డ్ వైడ్గా ఉండే తెలుగు ప్రేక్షకులు అలాగే అదర్ లాంగ్వేజ్లు కూడా ఇప్పుడు పాన్ ఇండియా అయిన తర్వాత మన హీరోల సినిమాలు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నాయి. కాబట్టి ఈ ఈవెంట్ అందరికీ రీచ్ అయ్యేలాగా మీ వంతుగా లైవ్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయాలని ఎఫ్డీసీ ద్వారా కోరుచున్నాం. 6 o'clock ఈవెంట్ షార్ప్గా స్టార్ట్ అవుతుంది. 2014 నుంచి 2023 వరకు ఎవ్రీ ఇయర్ త్రీ బెస్ట్ ఫిలిమ్స్, ప్రతి బెస్ట్ ఫిలింకి హీరో, హీరోయిన్, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ 4 అవార్డ్స్ ఇవ్వడం అనేది ఇప్పుడు ఈ తెలంగాణ గదర్ ఫిలిం అవార్డ్స్ నుంచి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో అలాగే బెస్ట్ ఫిలింకి, సెకండ్ బెస్ట్ ఫిలింకి, థర్డ్ బెస్ట్ ఫిలింకి అందరికీ అవార్డ్స్ ఉన్నాయి, 4కి. అలా ఎవ్రీ ఇయర్ 3 ఫిలిమ్స్ టు 2023 వరకు ఎవ్రీ ఇయర్ ఉండే 3 ఫిలిమ్స్కి 4 అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది చాలామందికి కమ్యూనికేట్ కాలేదని అన్నారు. ఇది కూడా మీడియా మిత్రులు ఇది అందరికీ రీచ్ అయ్యేలాగా చేయాలని కోరుకుంటున్నాను. అలాగే 2024 ఏవైతే అవార్డ్స్ అనౌన్స్ ఉన్నాయో అవన్నీ అందరికీ ఇన్విటేషన్స్ కూడా ఈరోజు రీచ్ అయ్యాయి. సో తెలుగు చలనచిత్రలో ఉండే అందరికీ ఎఫ్డీసీ చైర్మన్గా నా విన్నపం, అందరూ పార్టిసిపేషన్ చేసి 14 సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈవెంట్ని సక్సెస్ చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.